మూసీ సుందరీకరణ అన్నారు. మూసీ సుందరీకరణ జరిగితే హైదరాబాదు ప్రపంచంలోనే అద్భుతమైన సిటీలల్లో హైదరాబాద్ కూడా ఒకటి పేరు వస్తుంది ప్రపంచంలో. ఎందుకంటే ఇప్పుడు ఈ మూసీ కంపుకు, ఈ మూసీ వాసనకు ఎవరైనా వచ్చినా కానీ అబ్బా హైదరాబాదా అని అనకుండా వాహ్ హైదరాబాద్ అని అనేటట్టు చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాడు. అది మొదలే పెట్టలేదు, దానికి నిధులే కేటాయించలేదు. అప్పుడే ఇన్ని కోట్లాట అన్ని కోట్లాటట. డిపిఆర్ లేదు, దాని ఏమీ లేదు. దాన్ని ప్రక్షాళన చేయాలనే ఆలోచన వస్తేనే అప్పుడే ప్రతిపక్షాలు బురద తల్లుతున్నాయి. ఎందుకంటే మూసీ సుందరీకరణ జరిగితే దానివల్ల ఉపయోగాలు లాభాలు ఏముంటాయి? లాభం ఎవరికి, నష్టం ఎవరికి? మూసీ సుందరీకరణ జరిగితే లాభం ఎవరికి జరుగుతుందంటే మూసీ పరివాహక ప్రాంతాలల్లో ఎవరైతే ప్రజలు దోమలతోని వాసనతోని పొద్దున లేస్తే ఆ వాసన భరించలేక ఆ రోగాల బారిన పడ్డోళ్లకు లాభం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ ఉంటున్న ఏ అయితే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ ఇళ్ళల్లో టీవీలు కూడా పనిచేయవు, తొందర ఖరాబ్ అవుతాయి. ఆ ఏసీలు కూడా తొందర గ్యాస్ లీక్ అవుతాయి, పైపులో హోల్స్ పడుతుంటాయి. ఎందుకంటే పొల్యూషన్ మూసి ఉన్నది కదా, కెమికల్ వాటర్ అందులో నుంచి వస్తుంది. ఆ వాసనకు స్మెల్కు ఈ కాపర్ పైపులు కట్ అయిపోతాయి. వాడు వస్తే పుణ్యానికి చేస్తాడా మళ్ళీ ఒక 5,000. ప్రతి సంవత్సరం ఒక 5,000 ఖర్చు అవుతుంది మూసి ఏరియాలలో ఎవరికైతే ఏసీలు ఉన్నాయో వాళ్ళందరికీ. ఫ్రిడ్జులు ఖరాబ్ అవుతాయి, టీవీలు ఖరాబ్ అవుతాయి, టీవీలో బటన్లు పోతాయి మూసి ఏరియాలలో. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా ఖరాబ్ అవుతాయి. ఆ రోగాలు వస్తే హాస్పిటల్లో ఇప్పుడు తక్కువ బిల్లులు అవుతున్నాయా? ఆలోచన చేయరు. తక్కువ బిల్లులు అయితలేవు హాస్పిటల్లో. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోతారు, పోయి లైన్ కట్టి చేయించుకొని వస్తూ ఉన్నారు. ఎందుకు? హైదరాబాదు నడి బొడ్డున కూడా పేదరికం ఎందుకు అట్లా అనుభవించాలి? ఆర్థికంగా వాళ్ళు బలంగా వద్ద పేద ప్రజలు వాళ్ళు బలంగా తయారైదామని కష్టపడుతున్నారు, కానీ ఆ పైసలు నిలుస్తలేవు. ఎక్కడ పోతున్నాయి? ఈ రోగాలకు, ఈ ఖరాబైన సామాన్లకు, పెట్టుబడులకు. అవి తెలవకుండా ఖర్చు అయిపోతున్నాయి వాళ్ళకు. అందుకనే మూసీ సుందరీకరణని ఎవరన్నా వ్యతిరేకించారంటే వాళ్ళంత మూర్ఖులు ఎవరు లేరు. సరే కొంతమంది ఇల్లు పోతాయి, ఎందుకు పోతాయి? ఆ బఫర్ జోన్లో కట్టుకున్నారు, మూసీకి దగ్గర కట్టుకున్నారు. ఆ మూసీ దగ్గర కట్టుకున్నది కూడా ఎవరంటే ఆ మూసీకి యువతల ఇల్లు కొనుక్కొని ఉన్నోళ్ళు. ఖాళీ కనబడ్డది కదా జాగా, కొంచెం జరిగి షెడ్ వేద్దామని షెడ్లు వేసి మెల్లమెల్లగా ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పేసి ఎలక్షన్ల టైంలో ఠాక్మని లేపుతారు. అవి తర్వాత అమ్మేసుకుంటారు, రిజిస్ట్రేషన్లు చేయించుకొని తర్వాత వాళ్ళు ఇల్లు వచ్చినప్పుడు రెగ్యులరైజ్ చేయించుకొని తర్వాత కొద్ది రోజులు కిరాయిలు తీసుకొని తర్వాత అమ్ముకున్నాయి ఆ బిల్డింగులు. ఆ రెగ్యులరైజ్ ఎవరు చేసిర్రు? గత ప్రభుత్వం. ఇవన్నీ ఇప్పుడు ఈ బఫర్ జోన్లో మొత్తం అందరికీ పర్మిషన్లు కాదు, వాళ్ళు అమ్ముకున్నారు. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పోయి ప్రతిపక్షాలను అడుగుతున్నారు, ఏంది మీరు కట్టుకోర్రి అని చెప్పిరి, మళ్ళీ ఇప్పుడేంది ఈ ప్రభుత్వం ఈ బఫర్ జోన్ ఉంది కులగొడతాం అని అంటుందని అనేసరికి వాళ్ళు ఏం చేస్తారు? మేము ఆపుతాం అని వాళ్ళు. సరే ఇప్పుడైతే లాభం అయితే మూసీ పరివాహక, మరి నష్టం ఎవరికి జరుగుతుందంటే రాజకీయ వ్యభిచారులకు. ఎందుకంటే ఇదే ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ గనక సక్సెస్ అయితే అమలులోకి వస్తే, ఇప్పుడు అందులో గోదావరి జలాలు అందులో నుంచి తీసుకొస్తే మూసీ వాసన లేకుండా చేసి దాని చుట్టూ పార్కులు, వాకింగ్ ట్రాకులు ఇవన్నీ ఏర్పాటు చేసినాక ఇక్కడ ఒక అద్భుత నగరం అనేది ప్రపంచంలో ముద్రపడుతుంది. హైదరాబాద్ ఒక అద్భుత నగరం. ప్రపంచ దేశాల నుంచి కూడా విజిట్ చేస్తారు. విదేశాలల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందా? ఈ టూర్లలోకి పోతే వాళ్ళకు ట్యాక్సులు కూడా మినహాయింపు ఉంటాయి. అందుకని వాళ్ళు ఎక్కువ విదేశీయులు ఎక్కువ టూర్లు వేస్తుంటారు. ప్రపంచ దేశాల నుంచి కూడా మన హైదరాబాద్కు వస్తారు, పెట్టుబడిదారులు వస్తారు, ఇవన్నీ వస్తారు. అంత మంచి జరిగితే ఎవరికి నష్టం? ఈ రాజకీయ వ్యభిచారులకు నష్టం. ఏంటంటే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకొని పనిచేసి ఇది గనక సక్సెస్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ 10-15 ఏళ్ళు ఆయనే ఉంటాడు. మళ్ళీ ప్రజలు మనని దగ్గర రానియరు, మనల్ని మర్చిపోతారు అని అక్కస్సుతోని. కానీ తెలంగాణ బాగుపడాలి అన్న ఒక ఉద్దేశం ఉంటే ఇటువంటి పనులకు అడ్డుకోరు, అభివృద్ధి పనులకు అడ్డుకోకూరు. ఇంకా ఏమైనా కావాలన్నా ప్రభుత్వాన్ని నిలదీయాలి. స్కూళ్ళు కావాలి, కాలేజీలు కావాలి, హాస్పిటల్స్ కావాలి, మెయిన్ ఇవి కావాలి. విద్య వైద్యం ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎందుకంటే చదువుకొని తెలివివంతుడవుతాడు, చదువుకున్నాక లాస్ట్కి ఎక్కడనో ఉద్యోగం సంపాదించుకుంటాడు, వాని కుటుంబం వాడు మంచిగా పోషించుకోగలుగుతాడు. సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది చదువుకుంటే.
సరే చదువుకున్న సమయంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి, హాస్పిటల్ ఉచిత వైద్యం అందుతుంది, ఎక్కడ ఖర్చులు లేకుంటుంటారు, బాగుపడతాడు ఇబ్బందులు కలగకుండా. ఈ రెండు ఫ్రీగా ఉండాలి. ఈ రెండు ఫ్రీగా ఉంటే దేశం బాగుపడుతుంది. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే విద్యను నమ్ముకుంటారు, వైద్యాన్ని నమ్ముకుంటున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళని ఏం చేస్తారంటే నిధులు కేటాయించక సరి అయిన స్టాఫ్ లేకుండా దాన్ని అట్లనే చేస్తారు. ఎందుకు చేస్తారంటే వ్యాపారస్తులు రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ స్కూళ్ళు కాలేజీలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకు విద్యాశాఖలు ఈ కేటాయిస్తే ఏం చేస్తారంటే గవర్నమెంట్ స్కూళ్ళకు నిధులు కేటాయించకుండా అవి శిథిలావస్థకు చేరి వర్షం వస్తే కురిచేటట్టుగా ఉండాలి, నీట్గా ఉంచొద్దు, గబ్బుగా ఉండాలి, సరిగా స్టాఫ్ ఉండొద్దు, స్టాఫ్ స్కూలుకు రాకుండా పట్టించుకోకుండా ఉంటారు. ఎందుకంటే పిల్లలు చదవకపోతే ప్రైవేట్ స్కూళ్ళకు వస్తారు అనే దాంతోనే గవర్నమెంట్ స్కూళ్ళల్లో సరైన వసతులు కల్పిస్తలేవు గత ప్రభుత్వాలని. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేస్తున్నాడు అంటే స్కూల్లో సరి అయిన స్టాఫ్ ఎక్కడెక్కడ ఏమేం కావాలి అన్నీ మంచిగా చేస్తున్నాడు, నిధులు కేటాయిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ప్రైవేటు వ్యవస్థ, ప్రైవేట్ సామ్రాజ్యం లేదు స్కూళ్ళది, కాలేజీలది. కాబట్టి ఆయన ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నాడు. అందుకనే దాంతోపాటు హాస్పిటల్ కూడా ఇప్పుడు ఉస్మానియా ఉన్నది, గోషామహల్లో మొదలు పెడతారు, అది శిథిలా వ్యవస్థకు చేరింది, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, నీట్గా లేదు, ఇట్లా లోపలికి కొంపులకు ఉన్నది, వర్షం వస్తే వర్షం నీళ్ళు ఇట్లా లోపలికి పోతుంటాయి ఆ డౌన్లో వెనకదాకా. అందుకని ఇప్పుడు గోషామహల్ దగ్గర అత్యాధునికంగా హాస్పిటల్ కడుతుండు ఉస్మానియా. దాంట్లో అన్ని సిటీ స్కాన్, ఎంఆర్ఐ, మళ్ళీ హాస్పిటల్కి పోతే ఈ స్కాన్ లేదు, బయట చేయించుకోవచ్చుకో, అది లేదు ఇది లేదు అనుకుంటా అన్ని వసతులతోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే పేద ప్రజలకు వైద్యం అందుతుంది, విద్య అందుతుంది. ఈ రెండు కరెక్ట్గా అందితే ఎక్కడనో ఉంటాడు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా పేదరికం అనేదే లేకుండా పోతుంది. ఈ రకంగా పని చేయాలి. కానీ ఎంతసేపటికి ఇది ఈ పని చేయొద్దు, వాళ్ళు ఆ పని చేయొద్దు, బురద చల్లాలి, ఈ కోణంలో చేస్తే ఏడ బాగుపడుతుంది? ఈ రాజకీయ పోటీలల్లో మేము అధికారంలోకి రావాలి, మాకే అధికారం దక్కాలి, అధికారం కోసం నానా గడ్డి తింటాం, నానా సంకలు నాకుతామని ఇటువంటివి కాదు చేయాల్సింది. మంచి చేయాలి, ప్రజలకు ఉపయోగపడేవి చేయాలి. కొన్ని పథకాలు ఉన్నాయి, ఇప్పుడు ఉచిత పథకాలు ఉన్నాయి, సన్న బియ్యం ఉన్నాయి, అర్హులైన వారికి అందాలి. అవి కూడా కొన్ని వేస్టేజ్గా పోతున్నాయి, దాన్ని కూడా మళ్ళీ ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు 1,00,00,000 కుటుంబాలు ఉంటే 1,20,00,000 రేషన్ కార్డుల అందరు అప్లై చేసుకురు, ఇక్కడ ఊర్లల్లో అక్కడ ఇక్కడ డబల్ దాన్ని ప్రక్షాళన చేసి అర్హులైన వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే దాని విలువ, అన్నం విలువ లేనోనికి తెలుస్తుంది. వాటి కొనుక్కొని తినగలిగే శక్తి ఉన్నోళ్ళు వాళ్ళకి ఎందుకు రేషన్ కార్డు? వాళ్ళకి ఇవ్వద్దు. అందరు తీసుకున్నారు, అది తీసుకొని వాళ్ళు వాడుకుంటూనే ఉంటారు. సరే వాడుకొని తింటే చాలు, అమ్ముకుంటారు. మళ్ళా ఇవన్నీ ఉన్న వ్యవస్థల అందరూ ప్రజలు కూడా మారాలి. మారితే దేశం మారుతుంది. అందుకనే ఈ ప్రైవేటు వ్యవస్థలని రద్దు చేసేటట్టుగా ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు, పిల్లల్ని చదివిస్తున్నప్పుడు లక్షల ఫీజులు ఉంటాయి సంవత్సరానికి. సరే మరి గవర్నమెంట్ స్కూల్లో టీచర్ లేడు, 10 మంది కలిసి ఒక టీచర్ని కేటాయించినా అయిపోతుంది. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి వచ్చినాక 12,000 13,000 మందిని రిక్రూట్ చేసుకున్నాడు టీచర్లని. ఎందుకంటే కొరత ఉన్నది కాబట్టి రిక్రూట్ చేసుకున్నాడు, పెట్టిండు. గవర్నమెంట్ స్కూళ్ళ టీచర్లకున్న తెలివి, వాళ్ళకున్న టాలెంట్ ప్రైవేట్ స్కూళ్ళలోకి ఉండదు. వాళ్ళకు ప్రైవేట్ స్కూల్ టీచర్లు, గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఇద్దరు కలిసే కదా పరీక్షలు రాసేది గవర్నమెంట్ ఉద్యోగం కోసం. మరి వీళ్ళు సీటు కొట్టే కదా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు అయింది. వాళ్ళకు ఉద్యోగం రాక వాళ్ళు ప్రైవేట్లో చెప్పుకుంటారు. వీళ్ళకు ఉద్యోగం వచ్చింది, చదివిరు, వీళ్ళకు ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్లో ఉన్నారు. అంటే టాలెంట్ ఎవరికి ఉందన్నట్టు ఆలోచన చేయరు. ఇప్పుడు ప్రైవేటు టీచర్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా, ప్రభుత్వ స్కూల్ టీచర్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా? ఆలోచన చేయరు. మరి నాలెడ్జ్ ఉంటే ఆ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఎందుకు జాబ్ కొట్టలేకపోయిండు? ఈయన ఎందుకు జాబ్ కొట్టిండు? ఇది అంటే వీళ్ళకు టాలెంట్ ఉంటుంది, కానీ వసతుల కోసము స్కూళ్ళకు, ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. అది కాదు, చదువు మంచిగా అందరు టీచర్లు ఉన్నారా లేరా అని ప్రభుత్వ స్కూల్లో కనుక్కొని అందులో జాయిన్ చేయర్రి, బాగుంటుంది, చదువు బాగుంటుంది. టీచర్లను కలుస్తుండాలి. ప్రైవేట్ స్కూళ్ళలో పోయి ఎట్లా కలుస్తారు? పేరెంట్ టీచర్ మీటింగ్ లాగా వారంలో ఒకసారో నెలకోసారో పేరెంట్ టీచర్ అన్నట్టుగా పోయి కలవాలి. ఏంది మా వాడు ఎట్లా చదువుతున్నాడు ఏందని. ఉచితంగా నీకు విద్య అందుతున్నప్పుడు నీకు ఎన్ని పైసలు అయితే మిగులుతున్నాయో కొంతమంది కలిసి గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేసుకోరా వసతులు.
దాంతోపాటు అందరికి ఉపయోగపడుతుంది కదా, డబ్బులున్న వాళ్ళు ఆలోచన చేయాల్సింది చెప్తున్నా. గవర్నమెంట్ స్కూల్ నా చదువా అని అంటారు. మరి విదేశాలలో మొత్తం ఫ్రీ ఎడ్యుకేషనే ఉంటుంది. అది మన దగ్గర ఎప్పుడు వచ్చిందంటే ఈ విద్యా వ్యాపారం ఎన్టీ రామారావు వచ్చినాక వచ్చింది. విద్యా వ్యాపారం స్టార్ట్ అయింది, ప్రైవేట్ స్కూళ్ళు ఇవన్నీ స్టార్ట్ అయింది రామారావు వచ్చినాక స్టార్ట్ చేసింది. అసలు ఇవి లేకుండా ఉంటే అందరూ గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకునేటోళ్ళు. అసలు ప్రైవేట్ స్కూల్ అనేదే లేకుంటుంటే గవర్నమెంట్ స్కూల్ ఇలా కిక్కిరిసిపోయేటి. ఒక్కొక్క దగ్గర స్కూల్లో పిల్లలు లేక స్కూల్ ఉత్తగా ఇట్లా వెలవెలబోతున్నాయి. అటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది ఎవరంటే రామారావు. సరే ఆయన కొన్ని మంచి చేసిండు కానీ కొన్ని చెడు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. రామారావు వచ్చినాకనే వ్యవస్థ మొత్తం ఇట్లా అయిపోయింది. అందుకనే ఇప్పుడు ఈ పేద ప్రజల కోసం ₹1 కిలో బియ్యం ఇచ్చి నువ్వు ఆ బియ్యం తిని ఉండు, నీకు చదువు అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఆ పేదరికంలో అట్లనే మూలగాలే, ₹1 కిలో బియ్యం తినూరి, మంచిగా మా కోట్లు వేయరు. ఇది రాజకీయం. చదువుకోవాలి, చదువుకుంటే నువ్వు ₹1 కిలో బియ్యం తీసుకోవు, నువ్వు వాళ్ళు కూర్చున్న సీటును ఆశిస్తావు. అట్లా